అమ్మ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చేసి వాటితోటి 7 నెలలు కంప్లీట్ అయింది. 6 గ్యారంటీలు అన్నారు. 6 గ్యారంటీల్లో అన్నీ అమలు అవుతున్నాయా? మీకు అన్నీ చేకూరుతున్నాయా లబ్ధి? గ్యారంటీలలో ఒక బస్సు తప్ప ఏది లేదు, ఏది చేయలేదు. ముసలోళ్ళకు 4,000 ఇస్తున్నాడు, ఇయ్యలేదు. వచ్చే 2,000 కూడా టైంకి వస్తలేవు. 2,000 ఆడోళ్ళకి ఇస్తున్నాడు, ఇయ్యలేదు. ఏది చేయలేదు. గ్యాసు 500 అన్నాడు, లేదు. కరెంటు బిల్లు 200 యూనిట్లు అన్నాడు, కానీ అది 3 నెలలు అయినాక మళ్ళీ మొత్తం వస్తుంది, డబల్ వస్తుంది. ఏది కరెక్ట్ చేస్తలేడు. ఆయన పనికిరాడు, అస్సలు పనికిరాడు, అంతే. గత ప్రభుత్వం బాగుందా, ఇప్పుడు బాగుంది? ఈ 7 నెలలు ఏమన్నా మీకు తేడా ఏమనిపించింది అసలు? ముందుదే బాగుంది మాకు. కేసీఆర్ ప్రభుత్వమే మాకు బాగుంది, బాగా చేసిండు మాకు. ఇదేం బాగా మరి బస్సు ఫ్రీ కదా, దాని ద్వారా ఏమన్నా మంచి అనిపించింది? మా ఉట్టిగా తిరిగేటోళ్ళకి బాగుంది. అది ఉట్టిగా తిరుగుతారు చూడు, పని లేకుండా వాళ్ళకి బాగుంది. కానీ అందరికి బాగాలేదు. దాని బదులు ఏదన్నా చదువుకునే పిల్లలు ఉన్నారు కదా, మరీ లేనోళ్ళు, వాళ్ళకైతే మంచిగా ఉంటుండే. మరీ ముసలోళ్ళకు వాళ్ళకి చేసినా బాగుంటుండే ఫ్రీగా. అనవసరంగా ఉత్తగా తిరిగేటోళ్ళు చాలామంది కాపురాలు ఖరాబ్ చేసుకుంటారు ఈ బస్సు ఫ్రీ పెట్టి. అట్లా మీరు చెప్పినట్టు 200 యూనిట్లు అందరికీ వస్తలేవు. అలాగే 2,500 రూపాయలు ప్రతి మహిళ కన్నా అది రావట్లేదు. ఇంకేమని చెప్పారమ్మా? ఇంకా మస్తుగా చెప్పిండు. పింఛన్లు కూడా పింఛు అని చేసిర్రు కదా బాగలేని వాళ్ళకు. అది కూడా ఇంతవరకు ఎవరు రాయలేదు, ఏం చేయలేదు. అది కూడా చేయలేదు. రైతు బంధు అంటే మాకు ఇక్కడ వ్యవసాయాలు లేవు కదా, అది మాకు తెలియదు. అదే వ్యవసాయం ఉన్న వాళ్ళకి తెలుస్తుంది, అది మాకు లేవు. రైతు బంధును రైతు భరోసా మార్చిరు పేరు, మార్చిరు. కానీ ఇక మనకు వ్యవసాయం లేదు. మనము ఇక దాని గురించి ఊర్లలో మాట్లాడాలి. మనం అసలు చేసిందే ఊర్లలో అనుభవించాలి, అంతే. వాళ్ళు చేసిరు, వాళ్ళు అనుభవించాలి, అంతే. ఇప్పుడు హైదరాబాద్ రంగారెడ్డి చుట్టూ ఒక సీటు కూడా గెలవలేదు కాంగ్రెస్. అంటే బయట ఊళ్ళో అందరూ ఓట్లు వేసి గెలిపించుకున్నారు కాంగ్రెస్ని అంటున్నారా మీరు? వాళ్ళు కరెక్ట్ నిర్ణయం తీసుకున్నారు. వాళ్ళు కూడా ఏడుస్తున్నారు, ఎందుకు చేసినాము అని ఏడుస్తున్నారు. వాళ్ళు కూడా చస్తురు, పురుగుల మందు దాగి కూడా చస్తురు. మళ్ళీ కల్తీ ఇత్తనాలు ఇస్తే కూడా దాని కూడా చస్తురు వాళ్ళు. కల్తీ ఇత్తనాలు కూడా మొలవక చేసి చచ్చిపోతురు వాళ్ళు కూడా. నాకు మంచిగా చిన్నతనాన అవకాశం వచ్చింది, దాన్ని ఉపయోగించుకోవాలి. అంతే. అయినా మంచిగా చేస్తే పేరు వస్తుంది, లేకపోతే పోతాడు మధ్యలో. అట్లే, అంతే. అందరూ ఒకటేగా. ఇప్పుడు ఆయన మనకు పగలేడు, మంచిగా చేస్తే ఈయనైనా పర్వాలేదు మనకు, అంతే. ఇంకా చాలా టైం ఉంది, దీన్ని సరిగా వినియోగించుకొని మంచి చేయాలంటారు. అనుకున్నది కొంచెం మనకు లేని వాళ్ళకు చేస్తే ఆయన మంచోడే. సంక్షేమ పథకాలు అందరికీ తొందరగా అందేలా చూడాలంటారు, అంతే. ఏం లేదుగా. ఇప్పుడు మాకు బాగలేకుంటుంటాం, మేము పైసలు అంతా పెట్టలేము. ఇందిరమ్మ ఇండ్లు ఇస్తాడు, ఇయ్యలేదు. పింఛన్ ఇస్తాడు, పింఛన్ ఇయ్యలేదు. మరి ఎట్లా బతకాలి ముసలోళ్ళు? చాలామంది బతకాలి కదా. కోడలికి ఇస్తా, అత్తకి ఇస్తాడు, అవి ఇయ్యలేదు. మరి ఇవ్వాలి కదా. మరి ఆశ పెట్టుకొని ఓటేసింది దెబ్బ మరి ఇవ్వాలి కదా. మరి అది మేము బాధపడుతున్నాం. మాకు ఇస్తే సంతోషపడతాం. గ్యాసు 500 అన్నాడు, మరి 500 ఇవ్వాలి కదా. మాకు ఇచ్చేదాడు బిల్లు చేతిలో పెట్టాలి కదా. 1000 రూపాయలు తీసుకుంటుండే ఆయన, మళ్ళీ అన్న పడతలేవు. ఎవరు తీసుకుంటారు 1000 రూపాయలు? వేసేటో గ్యాస్ ఆయన తీసుకుంటుండు. మళ్ళీ అది పథకం అంటే 940, 20 తక్కువ ఎంతనో 900 వేయిస్తే 120 ఇస్తున్నాడు. మరి కనవ పైసలు అన్న పడాలి కదా, అవి పడతలేవు. మరి మాకు 500 అని పేరు, మళ్ళీ పైసలు పడతలేవు. మరి బాధపడరా? మరి అవి కూడా కరెక్ట్ చేయాలి కదా. ఆరోగ్యశ్రీ ఇది ఏమంటారు? ఆరోగ్యశ్రీ ఏంటంటే అమలు చేయాలి. ఆరోగ్యశ్రీ మాసంటలకు పాన బాగాలేని వాళ్ళకు అమలు చేసినాం అనుకో. ఎప్పుడన్నా మాకు కడుపు నొచ్చే కాళ్ళు నొచ్చే అండ్ల పడ్డామనుకో, 25,000, 10 లక్షలు, 20 లక్షలు మాకు ఉపయోగపడితే సంతోషమే. రేవంత్ రెడ్డి మంచోడు అంటాం. చెప్పిన 6 గ్యారెంటీలు అన్ని సంక్షేమ పథకాలు కరెక్ట్గా అంటే ఇందిరమ్మ ఇండ్లు కూడా ఇవ్వాలి. ఇప్పుడు ఆయన కట్టిన ఇండ్లు కూడా ఉండయి, అవి అందరికీ ఇవ్వాలి. కొంతమందికి ఇచ్చిన వాళ్ళవి ఉండయి, ఇయ్యని వాళ్ళవి ఉండయి, ముట్టిన వాళ్ళవి ఉండయి, ముట్టని వాళ్ళవి ఉండయి. అవి వచ్చిన వాళ్ళకన్నా అవి ఓపెన్ చేసి ఇస్తే సంతోషం.